హాయ్ గైస్, మనము డూ డస్ హెల్పింగ్ వర్బ్, డిడ్ హెల్పింగ్ వర్బ్ 2, డన్ వర్బ్ 3. ఈ డూ డస్ ఉపయోగించి డిడ్ ఉపయోగించి క్వశ్చన్స్ అడిగితే ప్యాసివ్ వాయిస్లో డూ డస్కు యామ్ ఈజ్ ఆర్ వాడాలి, డిడ్ వాడితే వాజ్ వర్ వాడాలి ప్యాసివ్ చేస్తే అని. ఒకవేళ ఇంట్రాన్సిటివ్ అయితేనేమో సబ్జెక్ట్గా ప్యాసివ్ వర్బ్ ఫామ్ కలపాలి. ట్రాన్సిటివ్ అయితే ఆబ్జెక్ట్ ఏది ఉందో చూసుకోవాలి, సింగులరా ప్లూరలా, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ చూసుకొని చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమనుంది, డిడ్ వి ప్లే, అసలు యాక్చువల్ ఇది డిడ్ వి ప్లే, మనం ఆడినామా అన్నట్టు. ఏం ఆడినామో ఆబ్జెక్ట్ లేదు, డిడ్కు వాజ్, ప్లే ప్లేయిడ్, వాజ్ ప్లేయిడ్ బై హస్, ఆడడం మనతోటి అయిందా, మేము ఆడడం మాతో అయిందా అన్నట్టు. ఈ కెన్ అనేది సామర్థ్యం తెలిపే క్రియ, అన్నిటికీ ఒకటే. కెన్ దే కట్, పళ్ళు కొయ్యగలరా, ఏం కోస్తారో చెప్తలేవు. ఇంట్రాన్సిటివ్ ఇది, కెన్ అట్నే ఉంటుంది. దే కెన్ బి కట్ బై దెమ్, కోవడం వారితో అవుతుందా. కెన్ వచ్చింది, మెయిన్ వర్బ్ ముందు బి రావాలి. కెన్ బి కట్ బై దెమ్, వారితోటి కోయడం జరుగుతుంది అవుతుందా అన్నట్టు. కుడ్ యువర్ అంబ్రెల్లా బీ లెంట్ బై యూ, ఇది ఫ్యూచర్లో, పాస్ట్ అంటే మీరు ఇచ్చి ఉండేవారా అన్నట్టు. కుడ్ యువర్ అంబ్రెల్లా బీ లెంట్ బై యూ, మీ గొడుగు ఇవ్వగలరా అని. కుడ్ యూ గివ్ మీ అంబ్రెల్లా అంటే ఇవ్వగలరా అని. కుడ్ యువర్ అంబ్రెల్లా, మీ గొడుగు మీతోటి మాకు ఇవ్వబడేదా అన్నట్టు. నిజానికైతే కొద్దిగా మీ గొడుగు ఇస్తే బాగుండేది అన్నట్టు. ఈ సామర్థ్యం తెలిపే అంటే ఇవ్వడానికి మీకు అనుకూలంగా ఉందా, ఏమైనా ఇబ్బంది ఉందా, అట్లా దానికోసం. ఏం లేదు ఇక్కడ మంచిగా ఇప్పుడు యూ సబ్జెక్టు, లెండ్ అనేది వర్బ్ 1. ఓకే, కుడ్ యూ లెండ్, మీరు ఇవ్వగలరా. యువర్ అంబ్రెల్లా, మీ గొడుగు. ఏవైనా క్వశ్చన్స్ అన్నీ ముందు బీఫామ్ వర్బ్ తోటి, హెల్పింగ్ వర్బ్ తోటి, ఫైనైట్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయిన క్వశ్చన్స్ ఇవి. కుడ్ యువర్ అంబ్రెల్లా, ఈ అంబ్రెల్లా అనేది ఇక్కడ కుడ్ యూ లెండ్ మీ యువర్ అంబ్రెల్లా, కుడ్ యూ లెండ్ మీ, మీరు ఇస్తారా మీ గొడుగు అట్లా. యువర్ అంబ్రెల్లా అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. కుడ్ యువర్ అంబ్రెల్లా బీ లెంట్, లెంట్ టెన్స్ రావాలి, రాకపోతే చూసుకోవాలి. 1కి 5 సార్లు టెన్స్ ఫామ్ రాస్తేనే కరెక్ట్ వస్తుంది. లేకపోతే ఒక ఆయన రాసి కట్ 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 అంటే కట్టెడ్ ఉండదు, పుట్టెడ్ ఉండదు. పుట్టే, కట్ షర్ట్. అయ్యో, కొన్ని పదాలు అట్లనే ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అదే వాడికని బట్టి తెలుసుకోవాలి. ఐ పుట్ ఏ పేపర్ నౌ, ఇక్కడ ఆన్ టేబుల్. ఇప్పుడు టేబుల్ మీద ఒక పేపర్ పెడతా. ఎస్టర్డే ఐ పుట్ ఏ టేబుల్ ఆన్ టేబుల్, ఎస్టర్డే ఐ పుట్ ఏ పేపర్ ఆన్ టేబుల్. నిన్న నేను ఒక కాగితము పేపర్ టేబుల్ మీద పెట్టిన. టుమారో ఐ విల్ పుట్ ఏ పేపర్ ఆన్ టేబుల్. టుమారో అంటే రేపటి జరుగుతుంది. ఐ విల్ పుట్, నేను పెడతాను అంటే ఈ యాడ్వర్బ్ని బట్టి కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనము కుడ్ యువర్ అంబ్రెల్లా బీ లెంట్ బై యూ అంటారు. క్వశ్చన్ ఏముంది, కుడ్ యూ లెండ్ అని ఉంది.
కుడ్ యూ లెండ్ మీ యువర్ అంబ్రెల్లా మీ యూ సబ్జెక్టు మీ ఆబ్జెక్ట్ ఉంది అంతవరకు కట్ చేసి కూడా చేస్తారు. కుడ్ ఐ బీ లెంట్ యువర్ అంబ్రెల్లా బై యూ అని కూడా రాయొచ్చు. రెండు రకాల ఆన్సర్స్ రాయొచ్చు, రెండు రకాల ఆబ్జెక్టులు ఉంటే. ఇక్కడ కుడ్ యువర్ అంబ్రెల్లా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. బీ లెంట్ ఉండాలి. బీ లెంట్ బై యూ మీ గొడుగు ఇవ్వగలరా, నిజానికి కొద్దిగా మీ గొడుగు ఇస్తే బాగుండేది అన్నట్టు. డస్ షీ లర్న్ హిందీ. ఇప్పుడు షీ సబ్జెక్టు, లర్న్ వర్బ్ 1, హిందీ ఆబ్జెక్ట్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ప్రజెంట్ టెన్స్లో డస్ వాడినరు, అప్పుడు ఈజ్ వాడాలి. హిందీ ఆబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ హిందీ, లర్న్ట్ వర్బ్ 3, బై ప్రిపోజిషన్ షీ బై హర్ అవుతుంది. ఈజ్ హిందీ లర్న్ట్ బై హర్, హిందీ ఆమె చేత నేర్చుకోబడునా. ప్రజెంట్ టెన్సే ఇది. నేర్చుకోబడనా నేర్చుకోబడగలదా అని అట్లా చూసుకోవాలి. ఎంబడే ఈజ్ అంటే ఉన్నది. ఇప్పుడు సాధ్యం అవుతుందా అని. am I known by you అని ఆన్సర్. డూ యూ నో మీ అసలు. డూ అనగానే హెల్పింగ్ వర్బ్ నో అనేది వర్బ్ 1 ఉంది కాబట్టి యూ సబ్జెక్ట్ ఉంది, నో వర్బ్ 1 ఉంది, మీ ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ మీ పోయి ఐ అవుతుంది. ముందు ఇంటరాగేటివ్ క్వశ్చన్ కాబట్టి బీ ఫామ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ పోయి ఐ అయితే యామ్ ఐ అనాలి. నోన్ యూ నోన్, యామ్ ఐ నోన్ బై యూ, నేను మీతో గుర్తుపట్టబడగలిగినా అన్నాడు. మీరు నన్ను గుర్తుపట్టినరా అని అంటాం. మన వాడుక భాష వేరు, ఆ ఇంగ్లీష్లో పట్ల స్ట్రక్చర్ ఆమె అది ఉంటుంది. కుడ్ యూ నోన్ బై మీ, నాతో గుర్తుపట్టగలిగా. డూ యూ నో మీ అంటే నువ్వు నన్ను గుర్తుపట్టినవా. ఎస్ క్వశ్చన్ ఏమంటే డస్ షీ నీట్ అని ఉంది. షీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డస్ వాడి. డస్ అని ఈజ్ అనాలి. షీ ఉంది కాబట్టి ఈ షీ. నిట్టే వర్బ్ 3 అల్లడం ఆమెతో అయిందా, లేదా ఈజ్ నిట్ బై హర్ అని కూడా రాయొచ్చు. ఈజ్ నిట్ వర్బ్ వాడితే ఈజ్ నిట్ బై హర్, షీ బై హర్ అవుతుంది. రెండు రకాలు ఇంట్రాన్సిటివ్కు రెండు రకాల జవాబులు చేయొచ్చు. ఒకటి యాజ్ ఇట్ ఈస్గా, డస్ షీ నిట్ అంటే డస్ వచ్చింది కాబట్టి షీ ఉన్నది కాబట్టి ఈజ్ షీ నిట్ వర్బ్ 3 ఆమెతోటి అల్లడం అయిందా అన్నట్టు. లేదా ఈజ్ నిట్ బై హర్ అల్లడం ఆమెతోటి అయిందా అంటే నిట్ అనే వర్బ్ తీసుకున్నాం కాబట్టి ఈజ్ ముందు రాసినాం అన్నమాట. వర్బ్ ఫామ్ ఉపయోగిస్తే బీ ఫామ్ వర్బ్ అనే ముందు వాడాలి. ఈజీ. ఈజ్ నిట్ బై హర్ అల్లడం ఆమె చేత జరపబడునా. ప్రజెంట్ టెన్స్ జరపబడిందా కాదు, జరపబడునా. ఇవతో అవుతుందా అని అంటారు చూడు అట్లా. డస్ రామ రీడ్, రాముడు చదువుతాడా. ఈజ్ రెడ్ బై రామ, చదవడం రామునితో అవుతుందా అన్నట్టు. రెండు రకాలు రాయొచ్చు ఇది. ఈజ్ రామ రెడ్ అని కూడా, ఎందుకంటే రామ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ వాడి రామ రెడ్ వర్బ్ 3 రాస్తే కూడా రెండు రకాలుగా రాయొచ్చు. ఈజ్ రామ రెడ్, రాముడు చదవడం రామునితో అయిందా. డు వి వార్డ్ క్వశ్చన్ అది. డు వై ఈజ్ అయింది. ఈజ్ వార్నెడ్ బై హస్, వి బై హస్ అయింది. ఈజ్ వార్నెడ్ హెచ్చరిక, మనతో చెప్పబడిందా.
డూ దే ఫైర్, వారు కాల్చారా, కాల్పులు జరిపినరా. దే అన్నప్పుడు ఆర్, డూ వచ్చింది కాబట్టి ఆర్ వాడాలి. ప్లూరల్ కదా, దే ఆర్ దే. ఫైర్డ్ వర్బ్ 3, కాల్చడం వాళ్ళతో అయిందా, లేదా ఈజ్ ఫైర్డ్ బై దెమ్, కాల్పు అతను వాళ్ళతో జరిగిందా, ఇట్లా రాస్తాం. ఏదైనా ఒకటి ఫార్వర్డ్ నేను కావడం నేర్చుకోవాలి. ఆర్ దే ఫైర్డ్, డూ వచ్చింది కాబట్టి, దే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆర్ దే ఫైర్డ్ వర్బ్ 3. డిడ్ ఐ స్కోల్డ్, నేను తిట్టానా అని క్వశ్చన్. వాజ్ ఐ స్కోల్డెడ్, తిట్టడం నాతోటి జరిగిందా. వాజ్ స్కోల్డెడ్ బై మీ, వాజ్ రాసి వర్బ్ 3 రాసినాక వాజ్ స్కోల్డెడ్ బై ప్రిపోజిషన్ అయిపోయి మీ అవుతుంది. 2 రకాలు రాయొచ్చు. డిడ్ దే రైడ్, వారు స్వారీ చేశారా, పాస్ట్ టెన్స్ ఇది. దే వచ్చింది కాబట్టి వర్ దే రైడ్ రోడ్ రిడెన్, స్వారీ చేయడం వారితో అయిందా, వర్ దే రిడెన్. లేదా వాజ్ రిడెన్ బై దెమ్, వాజ్ ముందు బీఫామ్ నంబర్ 2 రాసి వర్బ్ 3 రాసినాక వాజ్ రిడెన్ బై దెమ్, స్వారీ చేయడం వారితో అయిందా, పాస్ట్ టెన్స్. దే వచ్చింది కాబట్టి వర్, దే రిడెన్, ఇట్లా రాయొచ్చు అట్లా రాయొచ్చు. వర్బ్ ఫామ్ ఉపయోగిస్తే మాత్రం వాజ్ అని రాయాలి. వాజ్ రిడెన్, స్వారీ చేయడం అయిందా బై దెమ్. కుడ్ ఎన్ ఎస్సే బీ ప్రిపేర్డ్ బై హస్ అని ఆన్సర్. కుడ్ వీ ప్రిపేర్ ఎన్ ఎస్సే, యాక్చువల్గా మనం ఒక ఎస్సే, ఒక వ్యాసం తయారు చేయాల్సి ఉండే అంటాం. ఒక వ్యాసం మన చేత సిద్ధం చేయబడగలిగి ఉండేది. కుడ్ ద కార్ బీ డ్రివెన్ బై యూ టెల్, యాక్చువల్గా కుడ్ యూ టెల్ డ్రైవ్ ద కార్, కుడ్ యూ టెల్, మీరు చెప్పగలరా మీరు, డ్రైవ్ ద కార్ నడుపుతానని చెప్పగలుగుతారా అన్నట్టు. ఇక్కడ టెల్, చెప్పు అనేది 2 వర్బ్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రైవ్ అనే ఒక వర్బ్ ఉంది, టెల్ అనే ఒక వర్బ్ ఉంది. 2 రకాల వాక్యాలు చేయొచ్చు. ఆబ్జెక్టు వాక్యం ఏముంది, కుడ్ యూ టెల్, మీరు చెప్పగలరా, డ్రైవ్ ద కార్ నడుపుతానని చెప్పగలరా అన్నట్టు. 7 కాడికే చేసుకుంటుండేమో. కుడ్ యూ బీ టోల్డ్, మీతో చెప్పబడేదా డ్రైవ్ మై కార్ అన్నట్టు. యాక్చువల్గా చేస్తే కుడ్ ద కార్ బీ డ్రివెన్ బై యూ టెల్, కార్ మీతో నడపబడి ఉండేదా చెప్పు అన్నట్టు. మైట్ దే అరైవ్, వచ్చి ఉండవచ్చు వాళ్ళు. మైట్ దే బీ అరైవ్డ్, అంతే, రావడం వాళ్ళతోటి అయి ఉండవచ్చు. డిడ్ దే రింగ్, వాళ్ళు మోగించిండ్రా. డిడ్కు వాస్, దేవుంది కాబట్టి వర్ రాలే. వర్ దే రంగ్, RUNG, రింగ్ ర్యాంగ్ రంగ్. వర్ దే రంగ్, వారితోటి మోగింపబడ్డదా. లేదా వర్క్ ఫామ్ రాస్తే ముందే వాజ్ రంగ్ బై దెమ్, మోగింపడం వారితో అయిందా. డిడ్ యూ పే ది బిల్, పాస్ట్ టెన్స్లో ఉంది ఇది. బిల్లు చెల్లించినారా. యూ సబ్జెక్టు, పే వర్బ్ 1, బిల్ ఆబ్జెక్టు. ఆబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. డిడ్ అనగానే వాజ్ వర్ వాడాలి కదా. బిల్ సింగులర్ కాబట్టి వాజ్ ద బిల్ పేడ్ బై యూ, బిల్లు మీ చేత చెల్లింపబడిందా. డు వి లర్న్,
ఆర్ వి లర్న్ట్, లర్న్ట్. ఒకవేళ ఈజ్ వర్బ్ తీసుకుంటే ఈజ్ లర్న్ట్ బై హజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ కావద్దు. ఈ మాదిరి నేర్చుకోండి, లేకపోతే ఆర్వి లర్న్ట్ అంత కదా. ఇంట్రాన్సిటివ్లా 2 రకాలుగా చేయొచ్చు. ఈ రకం బెస్ట్. అది ఈ వచ్చింది కాబట్టి ఆర్ వాడినాం, లర్న్ట్ వర్బ్ 3 మన చేత నేర్చుకోబడునా. ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనతో నేర్చుకోబడునా, పడింది కాదు, పాస్ట్ టెన్స్ అయిపోతుంది. డూ వి ప్రిపేర్ లంచ్, మనం మధ్యాహ్న భోజనం సిద్ధం చేద్దామా. డూ వి, ఈ సబ్జెక్ట్, ప్రిపేర్ వర్బ్ 1, లంచ్ ఆబ్జెక్ట్. లంచ్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తే ఈజ్ లంచ్ ప్రిపేర్డ్ బై బై హజ్ అవుతుంది. ఈజ్ లంచ్ ప్రిపేర్డ్ బై హజ్, మధ్యాహ్న భోజనం మన చేత తయారు చేయబడునా. డస్ షీ నో మీ, క్వశ్చన్ అది. మీ వై ఐ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ వస్తుంది కాబట్టి యామ్ వాడాలి. నో న్యూ నోన్, యామ్ ఐ నోన్ బై హర్, షీ వై హర్ అవుతుంది. నేను ఆమె చేత గుర్తుపట్టబడగలనా. ప్రెజెంట్ టెన్స్ ఉన్నాయి క్వశ్చన్, ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. ఆమె నన్ను గుర్తుపడుతుందా అంటాం. గుర్తుపట్టింది అంటే పాస్ట్ టెన్స్, గుర్తుపట్టగలదు అంటే ఫ్యూచర్ టెన్స్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. డస్ షీ నో మీ, షీ సబ్జెక్టు, నో వర్బ్ 1, మీ ఆబ్జెక్టు. డస్ అనేది హెల్పింగ్ వర్బ్. అప్పుడు డస్ బై ఐ వచ్చింది కాబట్టి యామ్ అవుతుంది. యామ్ ఐ నోన్ వర్బ్ 3 బై హర్, నేను ఆమె చేత గుర్తుపట్టబడగలనా. డస్ సీఎం రిజైన్, డస్ సీఎం రిజైన్ అంటే సీఎం రాజీనామా చేస్తాడా. ప్రజెంట్ టెన్స్ క్వశ్చన్, డస్ వచ్చింది కాబట్టి ఆబ్జెక్ట్ లేదు, ఇంట్రాన్సిటివ్ క్వశ్చన్ ఇది. ఈ సీఎం రిజైన్డ్, రాజీనామా సీఎంతో చేయబడునా అన్నట్టు. ఈజ్ రిజైన్డ్ బై సీఎం అని కూడా రాయొచ్చు. వర్బ్ని తీసుకుంటే రిజైన్డ్ అని వర్బ్ 3 ఉపయోగించి చేస్తే ఈజ్ రిజైన్డ్ బై సీఎం, రాజీనామా సీఎంతో చేయబడిందా. 2 రకాలు అన్నమాట. ఈ సీఎం రిజైన్డ్, సీఎం చేత రాజీనామా చేయబడునా. డస్ షీ కుక్ టిఫిన్, షీ సబ్జెక్ట్ ఉంది, టిఫిన్ ఆబ్జెక్ట్ ఉంది. కుక్ వర్బ్ అని, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి డస్ వాడి. టిఫిన్ వండుతుందా ఆమె. ఈజ్ టిఫిన్ కుక్డ్ బై హర్, టిఫిన్ వండడం ఆమెతో అవుతుందా. డిడ్ ఐ వాచ్ టీవీ, పాస్ట్ టెన్స్లో ఉంది. నేను టీవీ చూసినా. టీవీ ఐ సబ్జెక్టు, టీవీ ఆబ్జెక్టు, వాచ్ వర్బ్ 1. డిడ్ ఐ వాచ్, నేను చూశాను. అప్పుడు ఈ టీవీ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. వాచ్ టీవీ, వాచ్డ్ వర్బ్ 3 బై ఐ బై మీ అవుతుంది. వాచ్ టీవీ వాచ్డ్ బై మీ, టీవీ నా చేత చూడబడిందా అన్నట్టు. డిడ్ వి మేక్ ఏ గోల్, మనం గోల్ చేసినామా అన్నట్టు. అప్పుడు వి సబ్జెక్టు, గోల్ ఏ గోల్ ఆబ్జెక్టు. ఏ గోల్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ల ప్లేస్లోకి వస్తే వాజ్ ఏ గోల్, మేక్ మేడ్ మేడ్, వాజ్ ఏ గోల్ మేడ్ బై బై హజ్ అవుతుంది.
వాజ్ ఏ గోల్ మేడ్ బై హస్, ఒక గోల్ మన చేత చేయబడిందా. ఈ డూ డస్ వాడేటప్పుడు అమెజాన్ అనేది, డిడ్ వాడితే వాజ్ వర్ అనేది. ఇంట్రాన్సిటివ్ ఆబ్జెక్ట్ లేకపోతే రెండు రకాల ఆన్సర్ చేయొచ్చు. ఆడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు డిడ్ ఐ వాచ్ అంటే నేను గమనించినా, నేను చూసినా. యామ్ ఐ వాచ్డ్ కథం అంటే డిడ్కు డిడ్ ఐ వాచ్, ఐ వచ్చింది కాబట్టి వాజ్ ఐ వాచ్డ్, చూడడం నాతో అయిందాన్ని. వాజ్ వాచ్డ్ బై మీ అని కూడా. ఒకవేళ వర్బ్ ఫామ్ తీసుకున్నాం అనుకో, వాజ్ అట్టే ఉంటుంది, వాచ్డ్ వర్బ్ 3 బై ఐ బై మీ అవుతుంది. ఈ రెండు రకాల ఆన్సర్స్లో మీరు ఏదన్నా ఎన్నుకోండి. బెస్ట్ ఏంటంటే డిడ్ ఐ వాచ్, వాజ్ ఐ వాచ్డ్ కథం, చూడడం నాతో అయిందా. ఇంట్రాన్సిటివ్ ట్రాన్సిటివ్ ఈజీగా చేయొచ్చు. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది కాబట్టి అది ఎవరైనా తప్పు లేకుండా చేయడానికి ఈజీ ఉంటుంది.